ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునే అంశం కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా 9,417 కోట్ల రూపాయల కేటాయింపును చాలా గొప్పగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అంతేకాదు అమరావతిలో రైల్వే లైను నిర్మాణానికి 2,545 కోట్ల రూపాయల కేటాయింపులను కూడా ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలుగా దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, కృషి మరియు సహాయ సహకారాలు చాలా గొప్పవి, అందుచేత ఆంధ్రప్రదేశ్కి ఇతోధికంగా సహాయం చేయటం జరుగుతూ ఉంది అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా వెనక వెళ్ళిపోయింది. అది రైల్వే ప్రాజెక్టులు అవ్వచ్చు, అమరావతి నిర్మాణం అవ్వచ్చు, లేదా రాష్ట్రంలోని పరిశ్రమలకు సంబంధించిన అంశం కూడా కావచ్చు. ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు వేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. అనేక అంశాల్లో చాలా ముఖ్యమైన ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఒకటి. అదేవిధంగా కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు కట్టడం కానీ, ఆర్యూబీలు కానీ, ఆర్ఓబీలు కానీ, లేదా చిన్న చితక భూసేకరణకు సంబంధించి కానీ, ఇటువంటి అంశాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం. కొన్ని చోట్ల పనులు జరగని పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వచ్చే పరిస్థితుల్ని తట్టుకొని నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం. ఎన్నో ప్రాజెక్టులు శాంక్షన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అమరావతికి నిర్మాణానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ఒక విచిత్రమైన వాదంతో ముందుకెళ్ళారు. ప్రజలు చేత్కరించారు. 164 సీట్లతో బుద్ధి చెప్పారు. అయినా కూడా ఇటీవల అమరావతి మీద మునిగిపోద్దని చెప్తాడు. మునిగిపోని నగరం లేదు, ఒక అమరావతి తప్ప. ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చినా కూడా అమరావతి తప్ప విజయవాడ బుడమేరు పొంగింది, ముంబై నగరం మునుగుతుంది, చెన్నై నగరం మునుగుతుంది, బెంగళూరులో దాదాపు అధిక వర్షాలకి ట్రాఫిక్ జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది, హైదరాబాద్ మునిగిపోయిన సూచనలు చూసాం, ఢిల్లీలో కూడా మనం ఇటువంటి పరిస్థితులు గమనించాం. కానీ అమరావతిలో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అయినా కూడా అబద్ధ ప్రచారం చేయటం చాలా ఎక్కువగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపు 45,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్యంగా అసెంబ్లీ భవనాలు, 5 ఐకానిక్ టవర్లు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే సెక్టార్స్లో రైతులకి కేటాయించిన భూములకి సంబంధించిన వారికి సెక్టార్స్లో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన అడవి ముళ్ళ చెట్లు తొలగించడానికి 36.75 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. తర్వాత ఐకానిక్ టవర్ల దగ్గర నీళ్లు తోడటానికి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఒక పక్క సర్వనాశనం ఈ రకంగా చేస్తే దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులు, 11,000 కోట్ల రూపాయల అడ్కో నిధులు, ఇంకా ఇతర ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు ఇవన్నీ కలిపి వెరసి 36,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యి మరి రాబోయే 3 సంవత్సరాల్లో
అమరావతి రైతులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కన్న కళ్ళలు నిజం కాబోతా ఉన్నాయి. అమరావతి శరవేగంతో జరుగుతూ ఉంది. అమరావతి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అందులో భాగంగా 5 సంవత్సరాల అష్టకష్టాలు అనుభవించిన రైతులకి కౌలేయటం కానీ, అదేవిధంగా అసైన్డ్ రైతులకి కౌలు కానీ, పేద వర్గాల పెన్షన్ కానీ అన్నీ కూడా పునరుద్ధరించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తాను. దీనికి కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు. అలాగే రైలుకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. మన అమరావతి ప్రాంతానికి చెప్పాను 2,545 కోట్ల రూపాయలు ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల పరిధిలో కృష్ణానది మీద బ్రిడ్జిలతో పాటు మరి రైల్వే నిర్మాణం జరగబోతూ ఉంది. తద్వారా హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్ళకు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళకు కానీ అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ పెరగబోతూ ఉంది. ఇది భూసేకరణ నోటిఫికేషన్ వచ్చింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు. వాటిని ఇటీవల మన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సానుకూలంగా పరిష్కారం అవుతాయని మేము భావిస్తూ ఉన్నాం. మరి చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా, మన కేంద్ర మంత్రి గారు, గుంటూరు పార్లమెంటు సభ్యులు ప్రత్యేకంగా వచ్చిన ప్రతిసారి రివ్యూ చేసుకుంటూ టైం ఫ్రేమ్లో పనిచేయడాన్ని ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత మరి శంకర్ విలాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో, పాత సిటీని కొత్త సిటీని కలిపే బ్రిడ్జి, పురాతనమైన 60 ఏళ్ళ పైగా నిర్మాణమైన బ్రిడ్జి కోసం నిధులు కేటాయించారు. అలాగే శ్యామలానగర్ దగ్గర ఆర్ఓబి కోసం నిధులు కేటాయింపు తీసుకొచ్చారు. పల్కలూరు దగ్గర బ్రిడ్జి కోసం కృషి చేసి సాధించారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్లో మన గడ్డిపాడు వద్ద నిధులు కేటాయింపు చేసి ఆమోదింపు చేసుకున్నారు. ఇట్లా వరుసనే చూసుకుంటూ వస్తే, అదేవిధంగా ఓల్డ్ సిటీలో నందివెలుగు రోడ్లో ఉన్న ఆర్ఓబి నిర్మాణంలో ఆగిపోయి ఉంటే దానికి 20 కోట్ల రూపాయలు కేటాయింపు చేయించారు. ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి గుంటూరు నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్ని అంతరాయం రాకుండా ఉండటాని కోసం దూరదృష్టితో ఈ కేటాయింపులన్నీ ప్రత్యేక చొరవ తీసుకొని రైల్వే శాఖ మంత్రిని ప్రత్యేకంగా కలిసి ఇటువంటి ప్రాజెక్టులన్నీ సాధించడం జరుగుతుంది. దానికి ఆయన కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఒక్క 7 నెలల్లోనే ఇన్ని రకాలుగా రైల్వే ప్రాజెక్టులు సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఇది కూటమి ప్రభుత్వ విజయం. అటు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక ప్రత్యేకమైన అనుబంధం కానీ బీజేపీ పార్టీతో, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం కానీ, ఆయన పనితీరు కానీ, ఆయన చూపిస్తున్న దార్శనికత కానీ 2047 నాటికి ఈ రాష్ట్రం ఎలా ఉండాలనే దాని మీద ఉన్న అనుభవాన్ని జోడించి ఒక ప్రపోజల్ తయారు చేసి ప్రధానమంత్రి గారికి అందజేయటం, దాని మీద ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా భావిస్తాను. ఈ 9,417 కోట్ల రూపాయల నిధులు 25-26 బడ్జెట్లో కేటాయింపు జరపటాన్ని మరి ఆనందిస్తూ, అభినందిస్తూ వైష్ణవ్ గారిని కూడా కలిసి నారా లోకేష్ గారు ధన్యవాదాలు తెలిపిన సంగతి మీకు గుర్తు చేస్తాను. ఏతావాత నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైన చొరవతో ముందుకెళ్తూ ఉన్నాయి. అక్కడ కూటమిలో కేంద్రంలోని పనిచేస్తున్న చంద్రశేఖర్ గారు కానీ, మరి కొత్త ఉడాన్ పథకం ద్వారా ఎయిర్పోర్ట్ల కోసం కృషి చేసిన రామ్మోహన్ నాయుడు గారు కానీ, మరి ప్రత్యేకంగా ఆలోచనతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కానీ, దావోస్ పర్యటనలకు సంబంధించి కానీ, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, అహ్మదాబాద్ వెళ్ళి ఈ గ్రీన్ ఎనర్జీ
కాన్ఫరెన్స్లో పాల్గొనటం కానీ ఇట్లా వరుసన చూసుకుంటూ వస్తుంటే నిరాదరణకి గురైన ఆంధ్రప్రదేశ్ రాబోయే ఇంకా 4.5 సంవత్సరాల్లో అత్యద్భుతంగా ప్రగతి సాధించబోతోంది అన్ని రంగాల్లో. అందులో భాగంగా రైల్వేకి సంబంధించి మరి ఆఖరిగా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. 2051 కోట్లు రైల్వే స్టేషన్లు ఆధునీకరించడానికి, అందులో ముఖ్యంగా 1132.43 కోట్ల రూపాయలు వైజాగ్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 446 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్కి 312 కోట్లు, నెల్లూరు రైల్వే స్టేషన్కి 103 కోట్లు, రాజమండ్రి రైల్వే స్టేషన్కి 271 కోట్ల 43 లక్షలు. అదేవిధంగా 5 సంవత్సరాల ఆర్ఓబీలకి 770 కోట్లు, 509 రైల్వే స్టేషన్లో వైఫై సెంటర్లు, 2981 కవచ్ అంటే ప్రమాదాల నివారణ కోసం ఇండిజినియస్గా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని వాడి ప్రమాదాల నివారణ కోసం ఇన్ని వేల కిలోమీటర్లలో ఇది సాధించాలని వివిధ అంశాల మీద రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలు చేయటం కానీ, అమరావతికి ఒక ప్రత్యేక రైలు మార్గాన్ని కేటాయింపు జరపడాన్ని కూడా నేను ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలుగా నేను తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.